హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ షిరిడి సాయి చాలీసా. గురువారం నాడు షిరిడి సాయి చాలీసా భక్తి శ్రద్ధలతో పఠించటం వలన శ్రద్ధ భక్తి పెంపొంది సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది. ఇది జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మరియు సకల బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. ఎవరైతే సాయిబాబాను నమ్మి భక్తి శ్రద్ధలతో గురువారం రోజున సాయి చాలీసాను పఠిస్తారో వింటారో అలాంటి వారికి కలిగేటువంటి ప్రధాన ప్రయోజనాలు. సాయి చాలీసా రోజు లేదా ప్రత్యేకంగా గురువారం రోజున వినడం లేదా చదవడం వలన దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. జీవితంలో కష్టాలు మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు సాయి నామస్మరణం మరియు చాలీసా పఠించటం వలన ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. భగవంతునిపై విశ్వాసం, సద్గురువు యొక్క ఆశీస్సులు లభించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. నిష్కల్మషమైన మనస్సుతో సాయిబాబాను పూజించి ఈ చాలీసా పఠించటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువారాన్ని హిందూ సంప్రదాయంలో గురువులకు, ముఖ్యంగా బృహస్పతికి, గురుగ్రహానికి అంకితం చేసిన పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున సాయిబాబాను పూజించటం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగి జీవితంలో విజయం లభిస్తుందని నమ్ముతారు. శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా. షిరిడి వాస సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబరావతారం, నీతో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపవో సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయా. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబరావతారం, నీతో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపవో సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయా. కపిని వస్త్రము ధరించి, భుజముకు జోలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలలో పకీరు వేషపు ధారణలో, కలియుగమందున వెలిసితివి, త్యాగం సహనం నేర్పితివి, షిరిడి గ్రామం నివాసం, భక్తుల మదిలో నీ రూపం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబరావతారం, నీతో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపవో సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయా. చాందు పాటిల్ను కలుసుకుని, అతని బాధలు తెలుసుకుని, గుర్రపు జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి, వెలిగించావు జ్యోతులను, నీవు ఉపయోగించి జలమును, ఆశ్చర్యవందెను ఆ గ్రామం, చూసి వింతైన దృశ్యం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబరావతారం, నీతో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపవో సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా,
ముక్తికి మార్గం చూపమయా. బాయిజా చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చెవు దేవా. నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. షిరిడీ వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయా. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయా, ఓ షిరిడీ సాదయామయా. ధన్యము ఓ ద్వారకామాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీదుని మంటల వేడిమికి, పాపము పోవును తాకిడికి. షిరిడీ వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయా. ప్రళయకాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. చేసి మహన్మరి నాశనము, కాపాడే షిరిడీ గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి, శ్యామను బ్రతికించితివి పాము విషము తొలగించి. షిరిడీ వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయా. భక్త భీమాజీ క్షయరోగం, నశించి అతని సహనం. ఊది వైద్యం చేసావు, వ్యాధిని మాయం చేసావు. కాకాజీకి ఓ సాయి, విఠల దర్శనం ఇచ్చితివి. దాముకిచ్చి సంతానం, కలిగించితివి సంతోషం. షిరిడీ వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయా. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు. సర్వం నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకో నిన్ను మేగా, తెలుసుకుని అతని బాధ. దాల్చి శివశంకర రూపం, ఇచ్చావయ్యా దర్శనము. షిరిడీ వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీతో సృష్టి వ్యవహారం.
త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపమయా. డాక్టర్కు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తండుకు కండోబాగా కనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపమయా. రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులకు కరుణించి నీవు బ్రోచితివి. షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపమయా. అందరిలో నా నీ రూపం నీ మహిమా అతి శక్తిమయం ఓ సాయి మేము మూడులము ఓ సగుమయ మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము. షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం. బాబా కాల్చిన దునివూది నివారించెను అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి. షిరిడీవాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపమయా. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యం చూడండి. సత్సంగమును చేయండి బాబా స్వప్నం పొందండి భేదభావములు మానండి సాయే మన సద్గురు అండి. షిరిడి సాయి ఓ సాయి జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూప ఓ సాయి
కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపమయా. వందనమయ్యా పరమేశా ఆపద్బాంధవ సాయీసా మా పాపములు కడతీర్చు మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరి చేర్చు మా మనసే నీ మందిరము మా పలుకే నీకు నైవేద్యం. షిరిడి సాయి ఓ సాయి జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీతో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపమయా. విన్నారు కదండి శ్రీ షిరిడి సాయిబాబా చాలీసా. గురువారం నాడు శ్రీ షిరిడి సాయిబాబా చాలీసాని భక్తి శ్రద్ధలతో పఠించటం వినడం వలన శ్రద్ధ భక్తి పెంపొంది సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది. ఇది జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను తొలగించి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. సకల బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. గురువారం రోజున భక్తి శ్రద్ధలతో సాయి చాలీసాను ఎవరైతే పఠించి వింటారో అలాంటి వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. సాయి చాలీసా రోజు లేదా ప్రత్యేకంగా గురువారం రోజున వినడం వలన దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. జీవితంలో కష్టాలు మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు సాయి నామస్మరణం మరియు చాలీసా పఠనం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. భగవంతునిపై విశ్వాసం సద్గురువు యొక్క ఆశీస్సులు లభించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. నిష్కల్మషమైన మనసుతో సాయిబాబాను పూజించి ఈ చాలీసాను పఠించటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. గురువారాన్ని హిందూ సంప్రదాయంలో గురువులకు ముఖ్యంగా బృహస్పతికి గురుగ్రహానికి అంకితం చేసిన పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున సాయిబాబాను పూజించటం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగి జీవితంలో విజయం లభిస్తుందని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ వెన్నంటే సాయిబాబా గారు ఉంటారు. మీ కోరికలన్నీ నెరవేర్చి మిమ్మల్ని ముందడుగు వేయిస్తారు. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయిరామ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయిరామ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయిరామ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.